ఎక్స్క్యూజ్ మీ, ఎవరిని కలవాలి? నందా సార్ని కలవాలి. కూర్చోండి. రాజ్ కుమార్ అని చెప్పండి. సార్, రాజ్ కుమార్ అని ఒకరు వచ్చారు సార్. ఓకే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. సార్, రాత్రులు నా భార్య నా పక్కనే పడుకుంటుంది. సరే. కానీ తను ఉన్నట్టుండి కనిపించకుండా మాయమైపోతుంది. ఉదయాన్నే చూస్తే పక్కనే పడుకుని ఉంటుంది. ఈ బిట్వీన్ గ్యాప్ లో ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తుందన్న సంగతి ఏమీ తెలియడం లేదు సార్. డేవిడ్, లాస్ట్ టైం చూసిన క్లయింట్ డీటెయిల్స్ రెడీ చేయండి. ఓకే శాలిని. ఏం చేస్తుందో కనిపెట్టండి సార్. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర, తనకు తెలిసిన వాళ్ళ దగ్గర అందరినీ అడిగాను. సార్, మీరు అనుకున్న చోటు ఇది కాదు సార్. ఇక మీరు బయలుదేరచ్చు సార్. ఆ ఎలుక జంప్ చేసి పరిగెత్తిందంట, కానీ ఎవరు పట్టుకోలేకపోయారంట. ఓహో, ఒక నిమిషం సార్. ఎవరిని కలవాలి? వెళ్ళని వెళ్ళని. అలాగా. ఎస్ఐ రాజ్ కుమార్. థ్యాంక్ యూ. రావయ్యా సేతు, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నీ ప్లాన్ అంతా ఏమైందయ్యా? పురుషోత్తం కేవలం బొమ్మే. మనం కొట్టేయాల్సిన తాళం ఇదే. ఈ అమ్మాయి ఎక్కడుందో, ఏం చేస్తుందో ఎలాంటి ఆచూకీ లేదు. పురుషోత్తం చేసే బిజినెస్, బెనామీ కాంటాక్ట్స్, కిడ్నాప్, వీటన్నిటి వెనుక ఈ అమ్మాయి ఉంది. పురుషోత్తం గారు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి ఉందని చెప్పిన స్ట్రీట్లో ఎంక్వైరీ చేశాను, కానీ అక్కడ అలాంటి అమ్మాయిని చూడలేదని చెప్తున్నారు. ఆ అమ్మాయి గురించి దొరికిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ఫేక్, ఇన్క్లూడింగ్ ఆమె పేరుతో సహా. ఎవిడెన్స్ ఏమీ లేకుండా పక్కాగా ప్లాన్ చేసింది. ఈ ఫోటో కూడా ఒక సెల్ఫీలో దొరికింది. ఇవి తప్ప ఇంకేం డీటెయిల్స్ దొరకలేదు సార్, కానీ ఏదో సమస్య ఉందని మాత్రం తెలుస్తుంది. ఈ అమ్మాయి దొరికిందంటే పురుషోత్తం తనంతట తానే వస్తాడు. అమ్మాయిని ఎత్తుకురావడం నా పని, ఈ మ్యాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవడం మీ పని. సీక్రెట్గా నేను విచారణ చేయడం వల్ల ఫర్దర్గా నేనేమీ చేయలేకపోయాను. అందువల్ల ఈ ఫైల్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. ఆ అమ్మాయిని ఎలాగైనా ఎత్తుకొస్తాను. దీనికి మధ్యలో ఎవడైనా అడ్డొచ్చాడంటే స్వామి శరణం. ఏంటయ్య వీడు ఇలా మాట్లాడి వెళ్తున్నాడు? పర్సనల్గా ఈ కేసు నాకు చాలా ఇంపార్టెంట్, అందువల్ల ప్రస్తుతానికి ఇందులో మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. షూర్ సార్. ఓకే. ఎస్ సార్. ఇంకొకటి ఇవ్వండి. ఇదిగోండి స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. ఏంటి దీపక్, ఏదో బిగ్ షాట్ అన్నావు, చూస్తుంటే గుళ్ళో ప్రసాదం తెచ్చుకుంటున్నాడు. జాగ్రత్తగా మాట్లాడు, వినిపిస్తుంది. వింటే మాత్రం ఆ తర్వాత ఏ గుళ్ళో ఏం దొరుకుతుందో అడగమంటారు. ఇదిగో తిను. నాకొద్దు. ఏవయ్యా అబ్దులు, తినవయ్యా, స్వామినిస్తున్నాను, తిను. సరే స్వామి, తర్వాత ప్లాన్ ఏంటి స్వామి? ఎంత పెద్ద డీలింగ్ ని ఒక అమ్మాయిని పెట్టి ముగించాడంటే ఆ అమ్మాయి వాడికి దగ్గర చుట్టవైనా అయి ఉండాలి, లేదా వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉండాలి. పురుషోత్తం బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కనిపెట్టామంటే ఈ పేరు తెలియని బెస్ట్ ని ఈజీగా లేపేయచ్చు. ముందు ఆ ఫ్రెండ్ పట్టుకోండి. సరే సార్.